హలో హాయ్ అండి. మనందరం అయితే పూజ కోసం అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తాం కదా. ఇదైతే జుట్టులో పెట్టుకోవాలంటే సింగిల్ ఫ్లవర్ అయితే క్లిప్తో పెట్టుకుంటాం. అప్పుడప్పుడు కాడలు ఇరిగిపోతూ ఉంటాయి, గంటలోపే అవి కింద పడిపోతాయి కదా. అలా కాకుండా డిఫరెంట్గా నేనైతే అంటే యూట్యూబ్లో చూసాను. నేను కూడా నా ఓన్ టాలెంట్ అయితే కాదండి. సో ఇలా నేనైతే ట్రై చేసి చూసాను. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడము, చాలా బాగా వచ్చింది. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను. సో చూసారు కదా, ఫస్ట్ అయితే ఒక 4 వరుసలు అయితే దారం అయితే సూదికి ఎక్కించుకొని ఒక చిన్న కాడ అయితే కుచ్చుకున్నాను. తర్వాతకి రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా చుట్టూ తిప్పుకుంటూ అయితే కుచ్చుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటి పెటల్స్ కూడా చిన్నగా ఉన్నాయి. సో పెద్ద ఫ్లవర్స్ అయితే ఇంకా బాగా కొంచెంగా వస్తాయి. సో నాకైతే ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగా అనిపించింది. తర్వాతకైతే వామ్మో ఇంత రిస్క్ అనిపించింది. అందుకే కావచ్చు పెళ్లి పూల దండలు కానీ ఇంకా పూలే వాళ్ళకి చాలా ఓపిక ఉంటుందండి. సో వాటి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా. సో ఇవ్వడంలో తప్పేం లేదు అనిపించిందండి. సో నాకు ఈ చిన్న మాలకి 1/2 అవర్ పట్టిందన్నమాట. సో నీట్గా అలా చేస్తాను. తర్వాత లాస్ట్కి వచ్చేసి కూడా కాడ కట్టేశాను. ఎలా ఉంది ఇంతకు మాల అయితే బాగుంది కదా. సో ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని నేనైతే అనుకోలేదండి. ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళకి కానీ వెళ్ళే ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మన చేతితో చేసుకున్నది అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెళ్లిలో పెళ్లి కూతురికి పూల జడ వేస్తారు చూసారా, సేమ్ ఇదే టైప్ లో ఉంది కదా. సో అలాంటి టైప్ ఆఫ్ వెరైటీ కలర్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.